యూట్యూబ్ మౌంటేషన్ రావాలంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒరిజినల్ కంటెంట్ ప్లస్ యూజ్ఫుల్ ఎంటర్టైనింగ్ కంటెంట్ ప్లస్ రిఫ్యూజ్డ్ కంటెంట్ కాకపోవడం ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ కన్నా ముందు యూట్యూబ్ చూసేది మీ వీడియోస్ యూనిక్గా కాదా అనే విషయం అనమాట. మౌంటైజేషన్కి బేసిక్ రిక్వైర్మెంట్స్. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి జనరల్లీ కావాల్సింది 1000 సబ్స్క్రైబర్స్, లాస్ట్ 12 monthsలో 4000 వాచ్ అవర్స్ లేదా 10 million షార్ట్ వ్యూస్ 90 daysలో కావాలి. అవి రీచ్ అయ్యాక రివ్యూ అయితే చేస్తారు. నన్ను ఒకరు క్వశ్చన్ అడిగారు, ఏ వాయిస్తో వీడియోస్ చేస్తే మౌంటేషన్ అవుతుందా అని. అవుతుంది, కానీ కండిషన్ అయితే ఉంది. మీరు ఏ వాయిస్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ మీ ఓన్ స్క్రిప్ట్ అయి ఉండాలి, మీ ఓన్ ఎడిటింగ్ అయి ఉండాలి, మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ అయి ఉండాలి, స్టోరీ టెల్లింగ్ మీ ఓన్ అయి ఉండాలి, ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీ ఓన్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్కి హర్రర్ స్టోరీస్, మిస్టరీ వీడియోస్, స్పేస్ ఫ్యాక్ట్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్, టెక్ ఎక్స్ప్లెనేషన్ ఇలాంటివి అన్నమాట. ఇవి ఏ వాయిస్తో చేసినా కూడా మోస్ట్లీ ఓకే అయితే అవుతుంది. ప్రాబ్లం అయ్యే వీడియోస్ ఏంటో తెలుసా? జస్ట్ చెప్తున్నాను. ఇంటర్నెట్ నుండి క్లిప్స్ తీసుకొని ఏ వాయిసెస్ పెట్టేసి ఎడిటింగ్ లేకుండా, ఎక్స్ప్లెనేషన్ లేకుండా సేమ్ కంటెంట్ రీపోస్ట్ చేస్తే దాన్ని రిఫ్యూజ్డ్ కంటెంట్ అని రిజెక్ట్ చేస్తారు. కార్టూన్ వీడియోస్కి మౌంటేషన్ అవుతుందా అని కూడా క్వశ్చన్ అడిగారు. అవుతుంది, కానీ ఒరిజినల్ ఉంటేనే. దీనికి కూడా సేమ్ అనమాట. సో మీ ఓన్ కార్టూన్ క్యారెక్టర్స్, మీ ఓన్ స్టోరీ, మీ ఓన్ యానిమేషన్, ఫన్నీ స్కిట్స్, కిడ్స్ స్టోరీస్ ఏదైనా మీ ఓన్ వై ఉండాలి. అండ్ మీరు ఏవి పెట్టకూడదు అంటే డోరెమాన్ క్లిప్స్, షిన్చాన్ క్లిప్స్, మోటు పట్లు క్లిప్స్, యానిమే సీన్స్ రీపోస్ట్, కాపీరైట్ కార్టూన్ సీన్స్, ఇవి డైరెక్ట్ కాపీరైట్ ప్రాబ్లమ్స్ అయితే వీటి వల్ల వస్తాయి అన్నమాట. ఎలాంటి వీడియోస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి? హర్రర్ ప్లస్ మిస్టరీ స్టోరీస్ అయితే చాలామంది అంటే జనాలు ఎక్కువగా చూస్తారు. సో మీకు ఐడియాస్ కావాలంటే జస్ట్ రియల్ ఇన్సిడెంట్స్, విలేజ్ హర్రర్ స్టోరీస్, డార్క్ ఇంటర్నెట్ మిస్టరీస్, స్పేస్ మిస్టరీస్ ఇలాంటివి అనమాట. ఏ యానిమేటెడ్ స్టోరీస్ అయితే షార్ట్ స్టోరీస్, ఎమోషనల్ స్టోరీస్, లవ్, ఫ్రెండ్షిప్, ట్విస్ట్ స్టోరీస్, విలేజ్ స్టోరీస్ ఇలాంటివి అనమాట. షార్ట్స్లో వైరల్ అయ్యే ఛాన్స్ అయితే వీటికి ఎక్కువ ఉంటుంది. సో మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొచ్చు, కానీ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఫుల్ మూవీ సీన్స్ అయితే వాడకూడదు. స్మాల్ క్లిప్స్ పెట్టాలి, మీ ఓన్ వాయిస్తో చెప్తే ఇంకా బాగా రీచ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఫ్యాక్ట్ వీడియోస్. మీకు తెలియని ఫ్యాక్ట్స్, స్పేస్ గురించి కానీ, హ్యూమన్ బాడీ గురించి కానీ, హిస్టారికల్ మిస్టరీస్ గురించి కానీ వీటి గురించి చెప్పినా కూడా బాగా రీచ్ అయితే ఉంటుంది. అండ్ ఫన్నీ రిలేటబుల్ షార్ట్స్ అనమాట. అండ్ స్టూడెంట్స్ కోసం, ఫ్రెండ్స్ కోసం, విలేజ్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ ఇలాంటివి చేసినా కూడా రీచ్ చాలా స్పీడ్గా ఉండే ఛాన్స్ అయితే మీకు ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు, మీరు అవాయిడ్ చేయాల్సిన వీడియోస్ అయితే కాపీరైట్ కంటెంట్ ఉన్నవి, మూవీ సీన్స్ అంటే ఫుల్ మూవీస్ కానీ, ఫుల్ సాంగ్స్ కానీ, టీవీ షోస్ కానీ, యానిమే ఎపిసోడ్స్ కానీ వీటిని రిఫ్యూజ్డ్ కంటెంట్ అని అంటారు. సో ఇలాంటివి పోస్ట్ చేయకూడదు. టిక్టాక్ రీపోస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీపోస్ట్, అదర్ యూట్యూబ్ వీడియోస్ రీపోస్ట్ ఇలాంటివి కూడా చేయకూడదు. అండ్ ఇవన్నీ లో ఎఫర్ట్ ఏఐ స్పామ్కి వెళ్ళిపోతాయి అనమాట. జస్ట్ ఏ ఇమేజ్ స్లైడ్ షో వేసేసి రోబోట్ వాయిస్తో పెట్టేస్తే అసలు వాల్యూ అయితే ఉండదు. ఇంకోటి మిస్లీడింగ్ థంబ్నెయిల్స్, అంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి క్లిక్ బైట్ చేస్తే స్ట్రైక్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాంటివి కూడా చేయొద్దు. అండ్ సేఫ్గా మీకు మానిటైజేషన్ రావాలి అంటే బెస్ట్ ఫార్ములా, సింపుల్ ఫార్ములానే చెప్పుకోవాలి. స్క్రిప్ట్ మీ ఓన్ అయి ఉండాలి. మళ్ళీ అదే చెప్తున్నా, స్క్రిప్ట్ అయితే మీ ఓన్ అయి ఉండాలి. అండ్ ఏ వాయిస్ అయినా ఓకే, బట్ ఓన్ వాయిస్ అయితే ఇంకా బాగుంటుంది. ఓన్ ఎడిటింగ్ అండ్ ఇమేజ్ వీడియో మిక్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్ యాడ్ చేయడం ఇవన్నీ మీ ఓన్గా చేస్తే ఖచ్చితంగా మీకు రీచ్ అయితే ఉంటుంది, మానిటైజేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వ్యూవర్స్కి ఈ వీడియో యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ అని అనిపించాలి. బిగినర్స్కి ఇచ్చే ఐడియాస్ ఏంటంటే షార్ట్స్ ఐడియాస్ అనమాట. ఇవి 30 seconds హర్రర్ స్టోరీ కానీ, 1 minute ఫ్యాక్ట్స్ కానీ, వాట్ ఇఫ్ వీడియోస్ కానీ, స్పేస్ మిస్టరీస్ కానీ, విలేజ్ కామెడీ కానీ ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటే మూవీ ఎక్స్ప్లెనేషన్స్, మిస్టరీ డాక్యుమెంటరీస్, హర్రర్ స్టోరీ టెల్లింగ్ ఇవి చేస్తే మీకు రీచ్ అయితే బాగా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బెస్ట్ ఏఐ టూల్స్ బిగినర్స్కి అయితే, అంటే వాయిస్లో కావాలంటే ఎక్కువ వాయిసెస్ కావాలంటే 11 Labs ఒకటి వాడచ్చు. అండ్ క్యాప్కట్ కూడా వాడుకోవచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే నేనైతే క్యాప్కట్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ క్యాన్వా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్కట్ యూస్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువ అయితే ఉంటాయి. సో బిగినర్స్కి క్యాప్కట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, మీ ఇష్టం. అండ్ ఏ ఇమేజెస్ కోసం అయితే మీకు తెలుసు ఆల్రెడీ ChatGPT, లియోనార్డో, పీకా ల్యాబ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ అయితే క్యాప్కట్ అనే చెప్తా. అండ్ ఏ ఇమేజెస్ కాబట్టి ChatGPT అయితే సరిపోతుంది. ఎవరి స్టైల్ బట్టి, అంటే మీ స్టైల్ బట్టి మీరు యూస్ చేసుకోండి ఏదైనా ఒకటి. అండ్ మిస్టరీ స్టోరీస్, హర్రర్ స్టోరీ టెల్లింగ్,
ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్, డార్క్ సినిమాటిక్ షార్ట్స్. ఇవి తెలుగు ఆడియన్స్కి ఫాస్ట్గా రీచ్ అయితే అవుతాయి. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ అవ్వడానికి ఒరిజినాలిటీ ఇంపార్టెంట్, ఎడిటింగ్ ఇంపార్టెంట్, కామెంటరీ అంటే మీ ఓన్ వాయిస్ ఇంపార్టెంట్, వ్యూవర్ రిటెన్షన్ ఇంపార్టెంట్. ఏ వాయిస్ అయినా పర్లేదు, చెప్పాను కదా దేనికి వాడచ్చు దానికే వాడండి. మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? కాపీ కంటెంట్, లో ఎఫర్ట్ ఏఐ స్పామ్, రిఫ్యూజ్డ్ వీడియోస్, కాపీరైట్ సీన్స్. మీరు కన్సిస్టెంట్గా 2-3 months క్వాలిటీ కంటెంట్ పెడితే చాలు, ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. సో ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.